హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్వి వ్లాగ్స్. ఈరోజు మనం ఈపీఎఫ్ని ఆన్లైన్లో ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపీఎఫ్ గురించి తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎంప్లాయీస్కి మ్యాండేటరీ సేవింగ్స్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్. ఈపీఎఫ్ ప్రకారం ఎంప్లాయీస్ వారి బేసిక్ పేలో ప్రతి నెల 12% పీఎఫ్కి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంప్లాయీ తన పీఎఫ్లో అక్యుములేట్ అమౌంట్ని తన రిటైర్మెంట్ తర్వాత పొందవచ్చు, లేదా కొన్ని అనుకోని పరిస్థితులలో వారికి అవసరమైనప్పుడు కూడా ఈపీఎఫ్లో నుండి తన మనీని విత్డ్రా చేసుకోవచ్చు. రీజన్స్ ఫర్ పీఎఫ్ విత్డ్రాల్: నెంబర్ 1 మెడికల్ పర్పసెస్, నెంబర్ 2 మ్యారేజ్, నెంబర్ 3 ఎడ్యుకేషన్, నెంబర్ 4 ల్యాండ్ని పర్చేజ్ చేసేటప్పుడు లేదా ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, నెంబర్ 5 హోమ్ లోన్ రీపేమెంట్, నెంబర్ 6 హౌస్ రెన్యువేషన్, నెంబర్ 7 రిటైర్మెంట్కి 1 ఇయర్ లోపల. విత్డ్రాల్ ఆన్లైన్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎన్ పోర్టల్ ఓపెన్ చేయండి. యూఎన్ పోర్టల్ ఓపెన్ చేశాక యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత మేనేజ్ ట్యాబ్ లింక్ చేసి కేవైసీని సెలెక్ట్ చేసుకొని అందులో ఆధార్, పాన్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. కేవైసీ డీటెయిల్స్ వెరిఫై అయ్యాక ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్ని సెలెక్ట్ చేసి అందులో క్లెయిమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లెయిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాక తర్వాత స్క్రీన్లో మెంబర్ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్, ఆధార్ సర్వీసెస్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అందులో బ్యాంక్ అకౌంట్ నెంబర్ దగ్గర పీఎఫ్కి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పూర్తిగా ఎంటర్ చేసి వెరిఫై బై ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక పాపప్ వస్తుంది. అదే సర్టిఫికేట్ ఆఫ్ అండర్టేకింగ్. దాని మీద ఎస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత క్లెయిమ్ ఫామ్లో ఐ వాంట్ టు అప్లై ఫర్ ట్యాబ్ అని వస్తుంది. దాని కింద సూటబుల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. పీఎఫ్ విత్డ్రా కోసం పీఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పీఎఫ్ విత్డ్రాల్ పర్పస్, అమౌంట్ మరియు ఎంప్లాయీస్ అడ్రస్ని ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిది అంటే మీరు ఇచ్చిన డేటాని బట్టి స్కానర్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.